పాహి పాహి జగన్నాథ కృపయా భక్తవత్సల అనాథోహం అధన్యోహం అకృతార్థ కథంచన. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుణ్ణి ప్రతినిత్యము కూడా మన జీవితాలలో వసంతాన్ని కలిగించేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ గొప్పదైనటువంటి కైంకర్యాన్ని ఆచరించడమే మన జీవిత పరమావధి. ప్రస్తుతం ఈ మాఘమాసం అంటే శిశిర ఋతువు నడుస్తూ ఉన్నది. ఈ శిశిర ఋతువులో సకల వృక్షములన్నీ కూడా తన యొక్క ప్రాచీన పల్లవములను కోల్పోయి నూతన వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే మనము కూడా ఉండాలి. మనము కూడా ప్రకృతిని అనుసరించి వెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రకృతిలోనే ఉన్నాం కనుక. సకల ప్రకృతి అంతా శిశిర ఋతువు యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉంటే మరి మనం మాత్రం పాటించాలి. అంటే ఏం చేయాలండి? మాకేమీ ప్రాచీన పల్లవములు ఆకులేమీ లేవు కదా అంటే కాదు నాయన. ఎప్పటెప్పుడవో మగ్గిపోతూ ఉన్నటువంటి నీ యొక్క ఆలోచనలు, వారేదో అన్నారు, వీరేదో అన్నారు, వారట్లా చేశారు, వీరిట్లా చేశారు, దీంతోనే సగము జీవితము గడిచిపోతూ ఉన్నది. 99% మంది జనాలు వారలా ఉన్నారు, వీరిలా ఉన్నారు, వారేదో చేసేశారు, వీరేదో చేసేశారని అసలు స్వజీవితం గురించి ఆలోచించకుండా పక్కవారి గురించి ఆలోచిస్తూ సగం జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి ఈ మాఘమాసంలో, ఈ శిశిర ఋతువులో. ఎలాగైతే ఒక చెట్టు తన యొక్క ప్రాచీన పల్లవములను విడిచిపెట్టేస్తుందో, ఈ ప్రాచీన ఆలోచనలన్నింటినీ కూడా విడిచిపెట్టి నూతన క్రాంతితో, ఉత్తేజంతో కొత్తదైనటువంటి జీవితాన్ని గడపడానికి, ఆరంభించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిత్య నూతనంగా ఉండాలి మనందరం కూడా. మరి అలా ఉండాలి అంటే మనకేం కావాలి? ఏది మన దగ్గర ఉంటే అలా నిత్య నూతనంగా మనందరం కూడా ఉండగలుగుతాము అంటే ఒకటి కావాలి, అది భగవత్ కైంకర్యం. అందుకే మనం కోరుతూ ఉన్నాం, పాహి పాహి జగన్నాథ కృపయా భక్తవత్సలా. ఓ జగన్నాథ, ఈ జగత్తుకంతడవు కూడా నీవే నాథుడవు అని చెప్పి అంటూ ఉన్నారే. ఇంకా నీకు ఒక విశేషణం కూడా చెప్తూ ఉన్నారు, భక్తవత్సల అంటూ ఉన్నారు. నువ్వు భక్తుల యందు చాలా గొప్పదైనటువంటి దయతో, వాత్సల్యంతో ఉంటావు అని అంటున్నారే. కాబట్టి పాహి పాహి, నువ్వు భక్తవత్సలుడు కనుక, నువ్వు జగన్నాథుడువు కనుక నన్ను రక్షించవయ్యా. పాహి 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 జగన్నాథ కృపయా భక్తవత్సల, కృపయా దయచేసి పాహి పాహి కాపాడవయ్యా. ఇంకా కోరుతూ ఉన్నారు చూడండి, అనాథోహం అధన్యోహం అకృతార్థ కథంచన. అనాథోహం, నేను అనాథనయ్యా. నీవే కనుక లేకపోతే నాకు నాథుడెవడు? నీవు లేకపోతే, నీవు నన్ను పట్టించుకోకపోతే, నీవు నన్ను చూడకపోతే నేను అనాథుణ్ణైపోతాను. అనాథోహం అధన్యోహం, ధన్యుణ్ణి కూడా కాలేడు నీవు నన్ను చూడకపోతే. నేనే నీ దగ్గరికి రాకపోతే, తిరుమలగిరులకు వచ్చి ఆనందనిలయంలో ఉన్నటువంటి నిన్ను నేను దర్శించుకోకపోతే నేను ధన్యుడను ఎలా అయిపోతాను? కాబట్టి నేను అధన్యుడను అయిపోతాను. అనాథోహమధన్యోహం అకృతార్థ కథంచన. ఏం చెయ్యాలో కూడా తెలియనటువంటి ఒక అగమ్య గోచర పరిస్థితికి నేను చేరుకుంటాను. కాబట్టి నాకు ఒక్కటైనటువంటి ఒక అనుజ్ఞ ఇవ్వు. ఏమిటంటే, నీవెప్పుడూ కూడా నాకు రక్షకుడుగా ఉండాలి, నేనెప్పుడూ కూడా నీకు సేవకుడుగా ఉండాలి. ఇలా నీ సేవలో నా జీవితాన్ని తరింపజేసుకోగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇమ్మని ఈ మాఘమాసంలో గోవిందుణ్ణి మనసారా మనందరం కూడా కోరుకుంటూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.